స్థానిక ఎన్నికలు విద్యా ఉద్యోగాల్లో బీసీలకి 42% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించిన 2 బిల్లుల్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలి అని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ సంఘాల ఆధ్వర్యంలో రేపు చేపట్టనున్న మహాధర్నాలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని అఖిలపక్ష పార్టీల నేతలు ఢిల్లీ బాట పట్టారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన మహాధర్నాకి రావాలి అంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్, వామపక్షాలు, టీజేఎస్తో పాటు బీజేపీ నేతలను బీసీ సంఘాల ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ మేరకు ధర్నాలో పాల్గొనేందుకు అఖిలపక్ష పార్టీల నాయకులు ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలతో పాటు బీసీ ఎంపీలు సురేష్ షెట్కర్, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, బీర్లా ఐలయ్య, వాకిటి శ్రీహరి, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, వీర్లపల్లి శంకరయ్య, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు హాజరు కానున్నారు. వీరందరూ సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. ఈ బృందం బీసీ మహాధర్నాలో పాల్గొనడమే కాకుండా బుధ, గురువారాల్లో కేంద్ర ప్రభుత్వ పెద్దలను, వివిధ పార్టీల నాయకులను కలిసి బీసీ బిల్లుల్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చే అంశంపై మద్దతు ఇవ్వాలని కోరనున్నారు. ఇదే విషయంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సహకారాన్ని తీసుకున్నారు. మహాధర్నాలో ఆయన కూడా పాల్గొనేందుకు ఆస్కారం ఉందని బీసీ సంఘాల నేతలు చెప్తున్నారు. బీఆర్ఎస్ నుంచి మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా పాల్గొంటున్నారు. మరోవైపు ఎంఐఎం అధినేత అసదుద్దీన్, సిపిఐ నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి డి రాజా, టీజేఎస్ అధినేత కోదండరాం ధర్నాకు హాజరు కానున్నారు. కాగా రాజ్యాంగ సవరణ ద్వారా 50% మించి రిజర్వేషన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తమిళనాడు అన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పార్టీగా ఉన్న డీఎంకే తరఫున కనిమొళి మహాధర్నాలో పాల్గొనబోతున్నారు.